మాటలతో బలపరచావు. కన్న తల్లిగా నన్ను లాలించావు. ఏమి ఇచ్చి నీ రుణం నీ తీర్చగలను. ఏమి ఇచ్చి నీ రుణం నీ తీర్చగలను. ఈ జన్మకు నేను ఏమి ఇవ్వగలను. ఈ జన్మకు నేను ఏమి ఇవ్వగలను. ఎంతగా నేను ఎదిగాను కారణం నీ కృపా యేసయ్యా. ఎంతగా నేను ఎదిగాను కారణం నీ కృపా యేసయ్యా. కారణం నీ కృపా యేసయ్యా. కారణం నీ కృపా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. ఈ సమయం ఇచ్చిన సామ్యూల్ రాజు గారికి, వచ్చిన సేవకులకి, అలాగే సంఘానికి, పాస్టమ్మ గారికి ఇచ్చిన కుటుంబాన్ని అంతటికీ కూడా, వచ్చిన సంఘానికి, సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు నా చిన్నతనం నుంచి నేను పూజలు చేయడం అయితే నాకు తెలియదండి. మేము విగ్రహారాధనలో వచ్చిన దాన్ని, అంటే మేము యాదవ్స్ కుటుంబంలో వచ్చాను నేను. నా తల్లిదండ్రులు చాలా పూజలు చేసేవారు. వాళ్ళు మామూలుగా కాదండి, యాదవ్స్లో ఎలా ఉంటారో మీకు తెలుసు. ఆ రకంగా మా అమ్మగారు ఒక గది ప్రత్యేకించి పూజలు చేసుకోవడానికే పెట్టుకున్నారు. అలా ఉండేవారు. కానీ నేను ఏ రోజు కూడా దేవుణ్ణి నేను ఏ రోజు కూడా ఆ దేవుడికి మొక్కలేదండి. నేను ఎప్పుడూ దేవుణ్ణే స్తుతించాను. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడులో నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. చిన్న వయసు, నాది 9 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. మరి మేము, మా తల్లిదండ్రులు, నాకేమో అన్నదమ్ములు, అక్క, మాది సండే డ్రైవరం, ఇక్కడ కోటపడ దగ్గర సండే డ్రైవరం అండి. దేవుడు నా జీవితంలో ఎన్ని మేలు చేశాడు. ఈరోజు నేను ముందు సాక్షార్థంగా వాడబడుతున్నానంటే అది దేవుని కృప. మరి నా పట్ల చేసిన అద్భుతాలు, అదే రీతిలో మరి నేను చేయబోతున్న సువార్త ఏ రకంగా దేవుడు నన్ను సువార్తలోకి నడిపించాడు అనే విధానాన్ని బట్టి మీకు సాక్షార్థంగా నేను మీతో కొన్ని క్షణాలు మాట్లాడాలి. నేను చెప్పాలంటే నా జీవితం అంతా సరిపోదండి. దేవుడికి అంత రుణపడి ఉన్నాను నేను. అందుకే ఈ పాట పాడుకున్నాను నేను. ఫస్ట్, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, సర్వము సాధ్యమే. మరి నా పట్ల దేవుడు చేసిన అద్భుతాలు ఏమిటంటే, మరి నా తల్లిదండ్రులు చిన్న వయసులో మరి మేము సండే డ్రైవరంలో ఉండేవాళ్ళం. అది సండే డ్రైవరం అంటే రాజమండ్రి వెళ్ళే దారిలో తగులుతుందండి. ఆ రాజమండ్రి వెళ్ళే దారిలో ఉంటుంది. ఆ ఊరు చిన్న పల్లెటూరు అనమాట. అక్కడ ఉండేవాళ్ళం. అయితే మేము చాలా ఆస్తిపరులం అండి. అంటే మా దగ్గర ఒక పాలేళ్ళు, ఒక పని మనుషులు ఉండే అంత స్థితిలో మేము ఉండేవాళ్ళం సండ్రేల్లో. అయితే మాకు చాలా పొలం, తర్వాత స్థలాలు అన్నీ చాలా బాగా ఉండేవి. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చాలా బాగా గడిచాయి మాకు. మేము చాలా ఆస్తిపరులం. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ ఆస్తి ఆ ఊర్లో ఎవరికీ లేదండి. మా తాతయ్య గారు మంచి ఆ ఊరికి ప్రెసిడెంటు. అలాంటి స్థితిలో ఉన్న జీవితాలు ఏంటంటే ఒకసారిగా దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే తెలుసుకున్నాను. అందరికీ చెప్పేదాన్ని, నా మాట ఎవరు వినేవారు కాదు. నేను చిన్న వయసు నుంచి చెప్పేదాన్ని. అప్పటి నుంచి దేవుడికి నేను దేవుళ్ళో ఉండి అందరికీ చెప్పేదాన్ని, మీరు మారండి, నా మాట ఎవరు వినేవారు కాదు. అలా ఉంటుండగా మా తాతయ్య గారు, మా నాన్నగారు ఒక నిర్ణయానికి వచ్చారు. మా అమ్మగారు ఏంటంటే ఈ ఊరు వదిలేసి నేను పెద్దాపురం వెళ్ళిపోదాం, అక్కడ మా అన్నయ్యలు ఉన్నారని మా అమ్మగారు. మా తాతయ్య గారేమో మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను, దోసకాయ పెళ్ళి అని చెప్పేసి ఆయన. మొత్తం మీద తక్కువ రేటుకి అన్నీ అమ్మేసుకుని, ఏది అంటారు చూసారా, ఉన్న ఊరిని అమ్ముకుంటే చాలా బాధలు పడతారని, కానీ అన్నీ అమ్మేసుకుని ఏం చేశారంటే తక్కువకి అమ్మేసుకుని పెద్దాపురంలో 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేసి మా నాన్నగారు అదే నాకు పెద్ద ఆస్తి అనుకుంటూ ఇప్పుడు ₹1 కోటి చేసి ఆ పొలాన్ని కూడా అమ్మేసుకుని మా నాన్నగారు ఇప్పుడు మా చిన్నాన్నగారు అక్కడ ఉన్నారు. ఆయనకి ఇప్పుడు పొలం రేటు ₹1 కోటి అండి. అన్నీ అమ్మేశారండి. ఏమీ లేదు. 3 అన్నదమ్ములు అండి. నాకు 4 అన్నదమ్ములు. కానీ ఒక అన్నయ్య చనిపోయారు చిన్నప్పుడే. ఒక అక్క, నేను 6వ దాన్ని అండి నేను.
అలా ఉంటుండగా లాస్ట్లో నేను ఏదంటారు చూసారా, నిషేధించిన రాయి తలకు మూలరాయి అన్నట్టు మా నాన్నగారు మా అమ్మగారు నన్ను లాస్ట్లో వద్దనుకున్నారటండి. వద్దనుకొని ఏం చేశారంటే, ఇంకా ఈ 5గురు సరిపోతారని చెప్పేసి లాస్ట్ నేను ఎందుకని చెప్పి చాలా మందులు వేసుకున్నారంటండి. చాలా మందులు వేసుకుని చంపేయాలి ఈ అమ్మాయి, ఇంకా అవసరం లేదు, అదే లోపల ఏముందో మనకు తెలియదు, కానీ నాకు ఇంకా అవసరం లేదు, వీళ్ళు చాలు అనుకొని చెప్పేసి మందులు వేసుకుంటే, దేవుని చిత్తం ఏంటంటే దేవుని సేవ చేయాలని నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు నన్ను ఈ రోజుని ఇలా ఉంచాడు కాబట్టే నేను బ్రతికి ఉన్నానని నేను అనుకుంటాను. నేను అదే అనుకుంటాను, ఇప్పటికీ ప్రార్థన చేసినప్పుడల్లా నేను అదే చెప్తాను ఫస్ట్. అయితే నేను ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని ఇంజక్షన్లు చేసుకున్నా, డాక్టర్ గారు అన్నారట, అమ్మ ఎలాగా ఇన్ని మందులు వేసుకుని ఈ అమ్మాయి ఎలా బతికిందో తెలియట్లేదండి నాకు, మరి నిజంగా ఎవరైనా చనిపోతారమ్మా అని చెప్పారు. కానీ లాస్ట్కి మా అన్నదమ్ములు వదిలేశారు మా అమ్మగారిని మా నాన్నగారిని, అందరూ విడిచిపెట్టిన లాస్ట్ నేనే చూశానండి. చివరికి ఎవరు చూశారండి, నేను చూడవలసి వచ్చింది. ఎందుకంటే నన్ను వద్దనుకున్నారు కానీ నేను వాళ్ళకి ఆధారం అయ్యాను లాస్ట్లో. అలాగే ఆ స్థలం మొత్తం మరి పెద్దాపురంలో ఉన్న మొత్తం ఇల్లు అంతా అన్నయ్యలు ఉంటున్నారు. ఇంకా మాకైతే పైన ఇచ్చారు, నాకు మా నాన్నగారికి మా పాప, నాకు 2 పిల్లలండి. 2 పిల్లలు, అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి ఉంది. మా ఆయన గారు స్థిరవస్తం లేదండి. ఆయన ఏంటంటే ఎలాగంటే ఆయన మందు తాగి బాగా ఊరు వదిలేసి వెళ్ళిపోయి మమ్మల్ని విడిచిపెట్టే వెళ్ళిపోయాడండి ఆయన. ఈ రోజు వరకు ఆయన మా దగ్గర లేడు, ఇప్పుడు మొత్తానికి ఆయన లేరండి. అయితే నేను ఎప్పుడు మా తల్లిదండ్రులే పట్టుకుని ఉన్నానండి. మా తల్లిదండ్రులు ఆ మేడ మీద ఉండేవాళ్ళం, ఎవ్వరూ పట్టించుకోలేదు మా అమ్మని మా నాన్నని, నేనే లాస్ట్ వరకు. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, 3 డోర్లు బస్సు గుద్దేసిందండి దాసకాపల్లిలో. అయినప్పటికీ ఆయన చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. లాస్ట్లో ఇంకా కాలు ఇక్కడ పైనుంచి ఇరిగిపోయిందమ్మా, ఇంకా ఆయన నడవలేడు, ఆయన బ్రతకడం కష్టం అని చెప్పేసి కూడా అన్నారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన ప్రార్థించాను, ప్రభువా నా తండ్రిని బ్రతికించు, నా తల్లికి, మా తండ్రి లేకపోతే నా తల్లి ఉండదు. ఆవిడ మెంటల్గా అప్సెట్ అయిపోయిందండి. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందనగానే ఆవిడ మెంటల్గా అప్సెట్ అయిపోయింది. తన ఇద్దరు కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. తనకి కాలు ఇరిగిపోయింది, తినేం మెంటల్గా అప్సెట్ అయిపోయింది. ఇక్కడ మా పాప, ఎవరు చూస్తారండి, అన్నీ అమ్మేసుకున్నాం, ఇంకెవరు చూడాలి, నేనే ఉన్నాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి నేను మా తల్లిదండ్రులు చూడడానికి, నా బిడ్డను చదివించుకోవడానికి. మరి నేనేం చేశాను, నాకేమీ రాదు, చదువుకున్నా అంత ఉద్యోగం వచ్చి అంత చదువునది కాదు, 10th వరకు చదివాను నేను, అంతవరకు ఏం చదవలేదు. అయితే మరి నేనేం చేశాను, నాకు వచ్చిన దాంట్లో ఏంటంటే బట్టల వ్యాపారం, బ్యాంగిల్స్ వ్యాపారం, ఇదే నాకు తెలుసండి. పెద్దాపురంలో చిన్న షాప్ ఉండేది, నేను అందులో వ్యాపారం చేసేదాన్ని. బట్టల వ్యాపారం బయటికి కూడా బండి వేసుకుని పట్టుకెళ్ళిపోయేదాన్ని, అలా చేసేదానండి. చాలా భయంకరంగా చేసేదాన్ని. నేను ఏంటంటే అసలు ఇంట్లో నాకు రెస్ట్ ఉండేది కాదండి అసలు. చాలా మా అమ్మకి చూడడం, మా అమ్మ మెంటల్గా అప్సెట్ అయిందంటే ఎలా ఉంటుందండి, అసలు ఏ పని చేసేది కాదు. తన్ని మంచం మీదే ఏదైనా సరే చేయాలన్నా నేనే ఇంటికి వచ్చి చేయాలి, ఎవరో వదిలిని కానీ ఎవరు కానీ పట్టించుకునేవారు కదా. అక్క ఒకటే సహాయం చేసేది, డబ్బులు అయితే సహాయం చేశారు కానీ ఆవిడ ఏమీ చేయలేకపోయేది. అంటే ఏం చేయడానికి ఆవిడకి రాదు, దగ్గరికి భయం, ఆవిడకి అదొక చిరాకు, అందుకని వచ్చేది కాదు. నేను అలాగే చూసేదాన్ని వాళ్ళని, అలా పెంచాను వాళ్ళని, అలా పోషించాను. వాళ్ళు ఉన్నంత వరకు కూడా నేను చూశాను. చూసిన తర్వాత మా పాపను చదివించేదానండి, అక్కడే ట్రినిటీలో చదివించేదాన్ని. ఆ రకంగా వాళ్ళని అలా ఉంటుండగా నాకు భయంకరమైన బలహీనత వచ్చేసిందండి. ఎందుకంటే అది నిజంగా నాకు చాలా భయంకరమైన వ్యాధి. నేను చనిపోవాలి అసలు, ఇది నేను సువార్త చేయడానికి కారణం ఇది, నేను చనిపోవాలి. ఎలా అంటే వీళ్ళని చూసుకుంటుంటూ నేను తిండి కూడా సరిగ్గా తినకుండా భయంకరంగా వ్యాపారం చేయించుండగా మరి నాకు ఏమైందో తెలియదు, నాకు జ్వరం వస్తూ మొదలుపెట్టిందండి. జ్వరం 1 కాదు 2 కాదు, అలా జ్వరం వస్తూనే ఉండేది. కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని, మళ్ళీ తగ్గేది, మళ్ళీ వచ్చేది. అదేంటో రోగం తెలియదు. ఆ రోగం ఏదైనా తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కూడా ఆ జ్వరానికే మందులు ఇస్తున్నాడు కానీ అది లోపల ఏం రోగం అనేది చెప్పట్లేదు. ఇక్కడేమో వీళ్ళ చూడాలి, అక్కడ నా బలహీనత ఏంటి ఎవరికి చెప్పుకోవాలి, యేసయ్యకి ఒక్కడికే చెప్పేదాన్ని, ప్రభువా నన్ను ఏం చేస్తావయ్యా, నువ్వే బ్రతికించాలనుకునేదాన్ని.
ఆ జ్వరం ఏమిటో నాకు తెలియదు ప్రభా, ఇది ఈ జ్వరం దేనికి వస్తుందో నాకు తెలియదు అని నేను ప్రార్థించుకున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, అమ్మ నువ్వు అర్జెంటుగా ఎక్స్రే తీయించుకోవాలా అని చెప్పారు. సరే అని చెప్పేసి మా అక్కయ్య గారు నేను కూడా పిఠాపురంలో వెళ్ళి డాక్టర్ గారు ఉంటే అక్కడ ఎక్స్రే తీయించుకుంటే ఎముకలే కనపడట్లేదంట వాళ్ళకి. ఏమైందంటే ఊపిరితిత్తి, ఎడం పక్క ఊపిరితిత్తి మొత్తం పాడైపోయింది, మీరు ఇంకా బ్రతకరండి, లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. అయితే నేనైతే భయపడలేదు, నేను ఎప్పుడు కూడా భయపడలేదు, దేవుడినే పట్టుకుని ఉన్నాను కనుక ఆయనే చూసుకుంటాడు అనేదాన్ని. ఇలాగ పాపం ఈవేళ చూడాలా, నేనే చేసుకోవాలా, ఎవరూ పట్టించుకోలేదు. నెల టైంలో, ఒక నెలలో నాన్నగారు చనిపోయారు, ఆ నెలలో మర్నాడు నెలలో, తర్వాత నెలలో అమ్మ చనిపోయింది. మా అన్నయ్యలు ఏం చేశారంటే ఇల్లు పంపకాలు సరిగ్గా కుదరట్లేదని ఇల్లు అమ్మేశారు. ఇంకా అక్కడి నుంచి మా పాపను తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు, ఒంటరి అయిపోయామండి మేము. కానీ ఒకటి, దేవుడు విడిచిపెట్టలేదు, బలహీనత అయితే ఉంది. ఏం చేయాలి అంటే అక్క పిఠాపురం హాస్పిటల్లో జాయిన్ చేసింది. జాయిన్ చేసినప్పుడు డాక్టర్ గారు అన్నారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తామమ్మా, అంతా తర్వాత దేవుని చిత్తం అని చెప్పారు. నేను అన్నాను, దేవుడైతే నన్ను చంపడండి, నాకు ఆ నమ్మకం ఉంది. చిన్న వయసు నుంచి నేను దేవుడిని పట్టుకుని ఉన్నాను, కానీ ఇది ఒక శోధన, ఇది నేను వాడబడ్డానికి, దేవుళ్ళో వాడబడ్డానికే నాకు ఈ శోధన వస్తుందని నేను నమ్మాను. నమ్ముటిని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక నేను ఏం చేశానంటే దాన్ని నమ్మాను కనుక పూర్తిగా విశ్వాసం ఉంచాను. విశ్వాసం ఉంచిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసింది. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఎవరినో పెద్ద డాక్టర్ గారిని తీసుకొచ్చారు. ఆ లోపల ఏదో నీరంటే మొత్తం లాగారు, అంత నరక యాతన అనమాట. అది లోపల నుంచి వైరస్ లాగినప్పుడల్లా చాలా యాతన పడ్డాను. కానీ ఒకటే అన్నారు డాక్టర్ గారు, లాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు అన్నారు, అమ్మ మేము చేసే ప్రయత్నం చేసాం కనుక నువ్వు మందులు వాడాలని ఇన్ని మందులు రాశారండి. ఆ మందులు మింగాలంటే అసలు నేను మందులే మింగనండి, నాకు చాలా సిరాకు మందులు అంటే, ఇంజక్షన్ అంటే చేసుకుంటాను కానీ మందులు అయితే మింగను. అలాంటిది నేను అన్నాను, సరే అండి మందులు అయితే తీసుకున్నాను. మా అక్క నేను ఇంటికి వచ్చేసాము. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం మానేశాను. నేను మందులు వేసుకోనని చెప్పేశాను. నేను మొదలు మా అక్కకి అందరికీ చెప్పాను. ఒకటే అన్నాను, చర్చిలోకి వెళ్ళాను, ప్రార్థించుకున్నాను, ప్రభువా గట్టిగా నేను బాగా ధైర్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒకటే మాట చెప్పాను, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, నీ సేవ చేసుకుంటాను, నీ సువార్త చేసుకుంటాను, చచ్చిపోయినా నాకు పర్వాలేదు, చావైనా నాకు మేలే, ఇది ఒక్కటే చెప్పాను. యేసు ప్రభు దగ్గర నేను మొక్కుకున్నాను, ఒక్కటే యేసు ప్రభు ప్రార్థించి నేను అడిగాను. మా పాప నేను కూడా, తను కూడా 2004లో జరిగిందండి ఇది. అమ్మాయి చిన్నది, ఇద్దరు కూడా ఆల్ నైట్ ప్రేయర్కి, పెద్దాపురంలో ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. ఆ ప్రార్థన చేసుకుంటుంటే ఆల్ నైట్ ప్రేయర్లో ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. నేనైతే మందులు వేసుకోను, విశ్వాసం అయితే ఉంచాను అంతే. ఈలోగా ఈ అమ్మాయి ఎదుగుతుంది. ఇంకా ఒక 2-3 నెలల్లో నాకేంటంటే మళ్ళీ ఒక 2-3 నెలలు బాగానే ఉంది, తర్వాత మళ్ళీ వచ్చేసిందండి. మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, నువ్వు చనిపోతావు అని చెప్పావు కదమ్మా, ఇంక పని అవ్వదు, ఈ మందులు వాడలేదు, నీకింత ధైర్యం ఏంటో నాకు తెలీదు, ఇంకా రావదు అని చెప్పేసి అన్నారు. అంటే నేను అన్నాను, మళ్ళీ కాకినాడ మా అన్నయ్య చిన్న అన్నయ్య ఒక ఆయన ఉంటే ఆయన తీసుకుని నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్తే ఆ కాకినాడలో ఎక్స్రే తీశారు. మళ్ళీ ఇంటికి వచ్చాను, మళ్ళీ ప్రార్థన చేశాను. మామూలుగా చేసేదాన్ని కాదండి ప్రార్థన, కన్నీరు ప్రార్థన, 24 గంటలు ఒకటే ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ఇది తగ్గించు, నీ సేవ చేసుకుంటాను ప్రభువా అని ఇదే మాట చెప్పాను. దేవుడి కృపను బట్టి లాస్ట్లో మళ్ళీ 7 సార్లు ఎక్స్రే తీయించారు నాతో. 7 సార్లు ఎక్స్రే తీయించిన తర్వాత ముందుసారి అయితే చూపించాము, మళ్ళీ తీయించమన్నారు. 7వసారి నేను 7 తీసిన తర్వాత పెద్ద డాక్టర్ గారు వచ్చారు. పెద్ద డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఎక్స్రే పట్టుకొని నేను వెళ్ళాను లోపలికి. వెళ్ళిన తర్వాత దేవునికి వందనాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే చూసి అన్నారు డాక్టర్ గారు, అమ్మా అసలు దేనికి వచ్చావు, అసలు నువ్వు ఏ బలహీనత ఉందని వచ్చావు, అసలు నీకు ఏమీ లేదు, దేనికి రాయాలి నేను మందులని అడిగాడండి ఆయన. ఇంక దేనికి ఏం చెప్పాలండి నేను? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు కృపను బట్టి నాది మొత్తం బలహీనత ఏముందో మొత్తం తుడిచేశాడండి దేవుడు. మొత్తం దేవుడు ఏం చేశాడండి? తుడిచేశాడండి. ఏమీ లేదు ఈ రోజు వరకు. ఇప్పటికి జరిగి ఇప్పుడు చాలా కాలం అయింది, ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ రోజు వరకు కూడా నాకు ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదండి నేను ఆ బలహీనత కోసం నేను. కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన ఏమీ లేదనే చెప్పారండి. ఈ రోజు వరకు నాకు ఏమీ లేదండి, చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాను. ఏదైనా సరే నేను ఒక చిన్న జ్వరం కూడా నాకు రాకుండా దేవుడు ఇంతవరకు నన్ను కాచి కాపాడాడు, దేవునికి వందనాలు. అలాగే మరి ఇంతవరకు నన్ను ఎంతగానో కాచి కాపాడాడు, దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను స్వస్థపడ్డాను కదా, నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నన్ను బలపరిచాడు, నన్ను బ్రతికించాడు. అసలు ఆ రోగం వదలదండి. అది ఏంటంటే టీబీతో ఏదో సమానం. అది అసలు వదులుతుందండి, అంటువ్యాధి. అది అసలు పూర్తిగా సస్తావన్నప్పుడు మళ్ళీ బ్రతకడం ఏముంది? దేవుడు ఎందుకు బ్రతికించాడు? ఎందుకంటే ఆయన సేవ మేము చెయ్యాలి, ఆయన సువార్త చేయాలి, ఆయన సాక్షిగా నేను నిలవబడాలి. అదే రీతిలో నేనేం చేశానంటే దేవుణ్ణి అడిగాను, ప్రభువా నా బిడ్డ చిన్నది, నేనైతే సువార్త చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి తండ్రి అన్నప్పుడు నేనే ఏంటంటే మా వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే 2 రోజులు చూసేవారు, 3 రోజులు చూసేవారు. అంతకంటే ఎక్కువ చూస్తారండి? 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఇద్దరిని ఎవరు చూస్తారు? పంపేసేవారు. నేను అలాగే 1 నెలలో అందరి ఇంట్లోకి తిరిగేసానండి, ఇంకెవరు లేరు, అయిపోయినాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను ఏం చేయను, ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు? నీ సువార్త చేయాలి కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నన్ను ఎక్కడికి నడిపిస్తావో నడిపించు ప్రభువా. నేను చాలా నిజంగా విశ్వాసం ఉంచి అడిగాను నేను దేవుణ్ణి. విశ్వాసం ఉంచి అడిగితే రాజానగరం నుంచి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయానండి. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి బట్టలు పుచ్చుకొని రైల్వే స్టేషన్ మా పాపను మా అక్కకి అప్పచెప్పేశాను నేను. అంటే నేను దేబెట్టలేదు, మా వాళ్ళతో తీసుకెళ్ళి దేబెట్టేయండి అని నేను వెళ్ళిపోయాను. ఏదంటే దేవుడి పని తప్ప నాకు ఏది అవసరం లేదు. ఈ లోకంలో ఆయన పనే నేను చేయాలి, ఎవరి పని నాకు అవసరం లేదు, అదే అనుకునేదాన్ని నేను. వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను రాజమండ్రిలో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తే తెలీదు. టికెట్ మాత్రం విజయవాడ తీసుకుంటే తెనాలిలో దిగానండి నేను. తెనాలిలో దిగిన తర్వాత అప్పటికే చాలా టైం అయిపోయింది. అప్పటికి ఎంత అయిపోయిందంటే 10, 10:30 అలా అయిపోయింది. ఒక్కదాన్నే, ఎవరో లేరు పక్కన, కానీ ధైర్యం మాత్రం ఉంది, దేవుడు ఉన్నాడని నమ్మకంతో. ఆ తర్వాత నేను అక్కడి నుంచి రేపల్లికి బస్సు ఎక్కానండి. రేపల్లికి బస్సు ఎక్కిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత చాలా టైం అయిపోయిందండి. అక్కడ ఎవరో లేరు, భయంకరంగా ఉంది, ఎంత చీకటిగా ఉంది, ఎవరో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు ఎదుర్కొంటానే ఒక హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్లో ఎదుర్కొంటే నర్సు వస్తుంది బయటికి. దేవుడు అక్కడ ఆవిడని పెట్టాడు. ఆ నర్సు వచ్చి అన్నది, అమ్మ మీరు ఈ టైంలో ఎక్కడికే ఇలా వచ్చారేటి, ఇక్కడ నిలబడ్డారేటి అని అడిగితే, పలానా ఊరండి మాది, నేను ఇలాగ సువార్త చేయాలని వచ్చేసాను, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, దేవుడు ఏం చెప్తే అది చేసేస్తున్నానండి అంటున్నాను. ఆవిడకి అర్థం అవ్వట్లేదు ఆ మాట. అప్పుడు ఆవిడ ఏమందంటే, అమ్మ నడండి మా ఇంటికి తీసుకెళ్తాను అంది. ఎవరో పరాయిళ్ళు వస్తే ఎక్కడో దిక్కున పడుకోబెడతారా? కానీ నన్ను అలా చూడలేదండి ఆవిడ. స్నానానికి నీళ్ళు ఇచ్చింది, భోజనం పెట్టి మంచం వేసి చక్కగా పడుకున్న తర్వాత ఉదయాన్నే చక్కగా టిఫిన్ ఎట్టి లేపి, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అమ్మ చెప్పు అంటే, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదండి అన్నాను నేను. అప్పుడు రేపల్లిలో ఒక చర్చిలో పాస్టర్ గారి నెంబర్ ఇచ్చింది, అక్కడికి వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్తే రాత్రంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్లో నేను వాడబడ్డానండి. చాలా జనం మారారు. నేను పాటలు పాడాను, అక్కడ సాక్ష్యం చెప్పుకున్నాను, అనేకమైన బిడ్డలు మారారు. అక్కడి నుంచి మళ్ళీ అడవిల దీవి వెళ్ళానండి. అడవిల దీవిలో కూడా 7 మార్చానండి నేను. ఏంటంటే నా పని ఇదే కదా, దేవుడు నన్ను నిర్మించుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. నేను అడవిల దీవిలో చాలా కష్టపడ్డాను. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయడం, వాళ్ళ ఇంట్లో ఏది పెడితే తినడం, వాళ్ళ మార్చడం, ఇదే సువార్త చేయడం, ఇంకే ఏకరీతికి ఇలా చేసేదానండి. ఆ తర్వాత మళ్ళీ నా గృహానికి నేను వచ్చేసానండి. భయంకరంగా అన్నీ చాలా ఒక కుటుంబంలో అయితే దెయ్యాన్ని కొట్లాట జరిగిపోతున్నాయి. భార్యాభర్తలిద్దరికి కొట్లాట జరిగిపోతే నన్ను ఏం చేశారంటే, నువ్వు ఇక్కడ ఉండమ్మా ఒక రోజు అన్నారు. నేను అన్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఏముందో తెలియదమ్మా, చాలా భయంకరంగా దెబ్బలాట అవుతుంది, ఇక్కడ ప్రార్థన చేయి, ఇక్కడ ఉండు అన్నారు.
అప్పుడు నేను ఒకటే అన్నాను, సరే అమ్మ చేస్తానని చెప్పేసి రాత్రి వాళ్ళ ఇంట్లో శుక్రవారం నేను తలస్నానం చేసి వాళ్ళ మంచం మీద పిల్లల్ని వేసుకొని నేను పడుకుంటే ఆవిడ పక్కన మంచం మీద పడుకుంది. నాకు ఆ బైబిల్ ఎక్కడికి పోయిందో తెలియదు. సగం రేతు 12, 1 గంట ఆ టైంలో నా 2 చేతులు ఎవరో లాగేస్తున్నారండి వెనక్కి, ఇరిసేస్తున్నారు. ఇంకా చాలా భయంకరంగా ఇరిసేస్తున్నారు. ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటని వెనక్కి చూస్తే చాలా భయంకరంగా ఉందండి, శక్తిలాగా ఉంది. అది ఏటో నాకు తెలియదు, వెనక్కి ఇరిసేస్తుంది. నేను ఒకటే అన్నాను, ప్రభువా ఏంటి ఇలాగ అయిపోతుంది నాకు, ఇక్కడికి వచ్చాను, మరి నువ్వు నన్ను వాడుకుంటున్నావు కదా, దీంతో నేను దీన్ని ఏం చేయాలి ప్రభువా, నువ్వు నన్ను ఇక్కడ ఓడిస్తావా గెలిపిస్తావా అని నేను ప్రార్థించి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు కూడా లేచిపోయారు. ఒకటే అనేదాన్ని, వెనకలాగడం కాదు, నువ్వు నా ఎదర హృదయంలో లాగరా, నా గుండెల మీద నిలబడు, నువ్వు దేవుడు నా గుండెల్లో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు, నువ్వు నన్ను నా ఎదరకరా, ఇదే అనేదాన్ని నేను దాంతో. అన్నప్పుడు అది ఎక్కడ ఎలా పరిగెడుతుందో కూడా నేను చూశానండి. ఆ మరుక్షణం వాళ్ళకు కూడా చెప్పాను, ప్రార్థించుకున్నారు. మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి అమ్మ అన్నారు. అక్కడి నుంచి నేను బయటికి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఏ ఆధారం లేదు. ఇంకా మా పాప అక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. కానీ మా అక్కయ్య గారు, నువ్వు వ్యాపారం ఎలాగా తెలుసు కదా, నువ్వు ఎక్కడో దిక్కున ఉంటే కానీ పని అవ్వదు, నువ్వు ఇలా తిరగొద్దు, తర్వాత నువ్వు వెళ్ళి కానీ ముందు మీరు ఒక ఇల్లు అనేది ఉండాలి, మీరు ఎక్కడో దిక్కున ఉండాలి, ఆ పిల్ల ఎదుగుతుంది, పెళ్లి చేయాలి, అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు ఇంటి పట్టు ఉండాలి, ఎవరో పెళ్ళి అవ్వదు. అందరూ మా మేనత్తల కూతుళ్ళు అప్పుడే అనేవారు, మా మేనత్తలు అప్పుడే అనేవారు, ఈ అమ్మాయికి అలా తిప్పుకుంటున్నావు, ఇంక పెళ్లి చేయవా అని అడిగేవారు నన్ను. నేను ఒకటే చెప్పేదాన్ని, నేనైతే చేయను, నా దేవుడు చేస్తాడు, ఆయన చేయాలి, నేనేం చేయగలను, ఆయన పని నేను చేస్తాను, నా పని ఆయన చేస్తాడు. 2011లో నేను పిఠాపురం ఏదో చెరువు అంటారండి, అక్కడ అద్దుకున్నానండి నేను. అక్కడ ఎందుకు పెట్టాడో దేవుడు నాకు తెలియదు, కానీ జగ్గి చెరువు, ఆ జగ్గి చెరువులో నేను అద్దుకున్నానండి. అద్దుకుంటే అక్కడ ఒక ఆవిడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా రాత్రి మీద ఏం చేస్తున్నారంటే అండి, మొత్తం సర్దుకుంటున్నారండి వ్యాన్ల మీద సువార్తకి వెళ్ళడానికి. 2-3 రోజులు క్యాంప్ అనమాట. నాకు తెలియదు వాళ్ళు ఎందుకు సర్దుతున్నారు. అప్పుడు అన్నాను నేను, ఏంటండి ఇది ఇలా సర్దుకుంటున్నారు మీరంటే, మేము సువార్తకి వెళ్తామమ్మా, 4 రోజులు ఉంటాం, 2 రోజులు ఉంటాం అనేవారు. అంటుంటే నేను అనుకున్నాను, మంచి ప్లేస్ దగ్గరికే తీసుకొచ్చావు ప్రభువా నన్ను, మళ్ళీ సువార్త చేయడానికే కదా నన్ను ఇక్కడికి నడిపించావు అని చెప్పి మళ్ళీ నేనేం చేశాను, ఆ నెలలో నేను వెళ్ళలేదు, కానీ తర్వాత నెల నుంచి ఒక్కరోజు కూడా నేను మానలేదండి. నేను అలా చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. దేవుని కృపను బట్టి మరి మా పాప నేను ఒక ఇంట్లో అద్దుకున్నాం, అది పిఠాపురంలో అద్దుకున్నాం. తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ కోసం చాలా వరకు ప్రార్థన చేశాను నేను. ప్రభువా ఇలా అంటున్నారు, నా దగ్గర అయితే ఏమీ లేవు ప్రభువా, నువ్వేం చేస్తావో నీ చిత్తం, నన్ను బ్రతికించిన దేవుడు నా బిడ్డకి వివాహం చేయడా, నా బిడ్డకి వివాహం చేస్తాడు, నా జీవితంలో అనేకమైన మేలు చేస్తాడు ఆయన, ఆ నమ్మకం నాకుంది. ప్రభువుని అడిగాను ఒకటే, మా పాపకి ఇప్పుడు మరి ఎలాంటి అంటే నేను ఒకటే అనేదాన్ని, నాకైతే నా భర్త స్థిరం లేదు, నా కుమార్తెకి నన్ను నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి నా కుమార్తెకి అలా చేయొద్దు, నా కుమార్తెకి మంచి బిడ్డనే ఇవ్వాలి, వివాహానికి మంచి వరుణ్ణే ఇవ్వాలని ఇదే ప్రార్థన చేసేదాన్ని నేను. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు కాకినాడ అక్కడ ఉన్నంతకాలం ఉన్నాం. తర్వాత కాకినాడ ఏపీఎస్పీకి దగ్గర అద్దుకుండేవాళ్ళు. ఏపీఎస్పీలో ఎందుకున్నామంటే మేము ఈ వీళ్ళతో చేసినంతసేపు వీళ్ళతో సువార్త చేశాను. తర్వాత పెద్దాడి నుంచి ఒక ఆయన యోహాన్ గారని, ఆయనతో పాటు మేము ఆయన పెట్టుకొని మేము అందరూ 30 మంది కూడా సువార్త చేయడానికి ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సువార్త చేస్తున్నాం. చాలామందికి సువార్త నా సాక్ష్యం చెప్పడానికి ఒక 30 మంది వరకు వెళ్ళేవాళ్ళు. అందరూ కలిపి వెళ్ళి 2 వ్యాన్లు టాటా మ్యాజిక్లు, ఒక కారు, కానీ చాలా ఖర్చుతో కూడింది సువార్త అంటే. వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. మరి ఇలా ఉంటుండగా నేను ఒకటే అన్నాను, ప్రభువా మా పాపకు మ్యారేజ్ చేయనైనా, నా దగ్గర అయితే ఏమీ లేవు, నువ్వే చేయాలని ప్రార్థించినప్పుడు మా మామయ్య గారు అబ్బాయి, స్వయాన మా సొంత మామయ్య గారు అబ్బాయి, పాస్టర్ అనమాట అండి, పెద్దాపురంలో సేవ చేస్తాడు ఆయన బామ్మర్ది దేవుళ్ళు చాలా నమ్మకంగా ఉంటాడు, మంచి వ్యక్తి, బ్యాంకులో చేస్తాడు అబ్బాయి.
ఒక్క నెలలోనే మేము ముందు నెలలో అనుకున్నాం, ప్రభువా నువ్వు ఈ నెలలో నువ్వు చెయ్యాలి అని ప్రార్థించినప్పుడు ఆ తర్వాత నెలలోనే దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేవండి. నేను ఎలా వివాహం చేయాలంటే కనీసం ఒక 5 లక్షలన్న చేతిలో ఉండాలి. ఏమీ లేవు నా దగ్గర. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడండి, మా పాపకి వివాహం జరిగిపోయింది. ఒక్క నెలలోనే తనకి వివాహం జరిగిపోయింది. చాలా అద్భుతంగా చేశాడండి దేవుడు. దేవుడు ఏమీ లేకపోయినా వివాహం చేశాడంటే మరి దేవుడు కృపే కదండి. అది ఆయన చూపించింది కృప కాబట్టే ఆ అబ్బాయి మంచి అబ్బాయి, మరి చక్కగా చూసుకుంటాడు. తర్వాత ఏమో డబ్బులు లేకపోయినా, నా చేతిలో సిల్లి గవ్వ లేకపోయినా సరే దేవుడు మరి ఒక చీటావిడ అనమాట అండి, ఒక ఆవిడ కాపుల ఆవిడ నన్ను పిలిచి 2 లక్షలు ఇచ్చిందండి. 2 లక్షలు ఏం చూసి ఇచ్చిందండి నన్ను? దేవుడు ఆవిడతో మాట్లాడాడు కనుక మమ్మల్ని చూసి ఆవిడ ఇచ్చింది. అదే రీతిగా తనకి వివాహం జరిగిన తర్వాత 3 సంవత్సరాలు దాటేసింది కానీ బిడ్డలు ఇంకా పుట్టలేదండి. నేను ఒకటే చేశాను, నేను ఎప్పుడు విశ్వాసం ఉంచేదాన్ని. నేను ఎప్పుడు దేవుళ్ళలోని ప్రార్థించి నేను అది పొందుకుండే వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. జరుగుతుంది అనేదాన్ని. మా పాప నిర్లక్ష్యంగా మాట్లాడేది ఒక్కోసారి, అమ్మ అందరికీ గర్భఫలాలు ఇచ్చాడు దేవుడు, నాకు గర్భఫలం లేదనేది. నేను ఒకటే అనేదాన్ని, ఇస్తాడు దేవుడు, లేట్ అయికొలిది మంచి గర్భఫలాన్ని ఇస్తాడు దేవుడు అన్న. అదే రీతిలో మరి మేము ఇప్పుడు గాంధీనగర్లో ఉంటున్నామండి. గాంధీనగర్లో ఉంటుండగానే తనకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి వందనాలండి, హల్లెలూయా. అడిగింది ప్రతిదీ ఇచ్చిన దేవుడు యేసుప్రభు అక్కడే అండి. ఆయన ఏం చేశాడంటే మా అమ్మాయి గర్భఫలం ఇచ్చాడు. ఆ లాస్ట్లో మరి నాకు ఏ సహాయమైనా సరే మరి చేసింది ఆవిడ. మా మధ్యలో ఉన్నారు తాయారమ్మ గారు, చాలా సహాయం చేశారు నాకు. ఆవిడ ప్రార్థన చేయడం, మా పాప విషయంలో మరి ఎంతగానో సహాయపడడం. మరి డెలివరీలో 4 గంటల వరకు చూసిన తర్వాత ఆపరేషన్ పడుతుందని నాకు చెప్పారండి. డాక్టర్ అమ్మ గారు అన్నారు, 3 గంటల వరకు చూసామా, 4 గంటలకి ఇంకా ఆపరేషన్ చేసేద్దామని చెప్తే నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయి ఒకటే చేశాను, ప్రభువా ఏదైనా నేను ప్రార్థన చేస్తే నువ్వు చేస్తావు, నాకు నమ్మకం ఉంది కదా అని నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి 1 గంట మోకాళ్ళుని ప్రార్థన చేశాను. 1 గంట చేశానండి ఏడుస్తూ, ప్రభువా నా బిడ్డకి నువ్వు సుఖప్రసవం ఇస్తావు, ఇదే నమ్మకంతో ప్రార్థన చేశాను. తాయారమ్మ గారు నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాం. దేవుడు గొప్ప అద్భుతంగా ఆడబిడ్డని ఇచ్చాడండి, సుఖప్రసవమే ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలండి, దేవునికి వందనాలండి, హల్లెలూయా. దేవుడు ఎన్నో అద్భుతాలు నా పట్ల చేశాడండి. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి అదే రీతిలో మరి పాపకి వివాహం అయిన తర్వాత మళ్ళీ నాకు ఏంటంటే ఆపరేషన్ విషయంలో కరోనా అండి, మంచి కరోనా. పాపకి వివాహం అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా కరోనా వచ్చింది. ఆ టైంలో కరోనా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే నాకు ఇదేంటి గర్భసంచి తీసేయాలి అని చెప్పారు. కానీ నా దగ్గర అప్పుడు నాకు ఎన్ని పాయింట్లు ఉండేదంటే అండి, 4 పాయింట్లే బ్లడ్ ఉన్నది. ఆ 4 పాయింట్ బ్లడ్తో ఏం చేస్తారండి డాక్టర్ గారు, ఏం చేయరు కదా. అప్పుడు ఒకటే అన్నారు, అమ్మ నీకు కనీసం 5 ప్యాకెట్లైనా ఎక్కించాలి, 5 ప్యాకెట్లు ఎక్కిస్తే కానీ నీకు ఆపరేషన్ చేయమని చెప్పారు. నేను ఒకటే అన్నాను. అప్పుడు కూడా నన్ను బ్రతికించిన దేవుడు. ఎలా అంటే 5 ప్యాకెట్లు అంటే అది కరోనా టైము, ఎవరిచ్చినా ఎవరికి కరోనా కూడా తెలియదు. కానీ 5 ప్యాకెట్లు ఇవ్వడానికి కూడా మా కుటుంబంలోనే నా సువార్త సేవకులే నాకు బ్లడ్ ఇచ్చారు. దేవునికి వందనాలండి. 5 ప్యాకెట్లు బ్లడ్ కూడా 4 ఇచ్చారు, 5ది ఆపరేషన్ చేసేటప్పుడు ఇస్తానన్నారు. నేను ఇక్కడ ఎక్కడా చేయట్లేదని చెప్పి నేను అనపర్తి వెళ్ళిపోయానండి, మా అక్కనే మా పాపను తీసుకొని. అనపర్తిలో నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు కొంచెం టైంలో ఏమైందంటే మళ్ళీ బ్లడ్ కావాలండి అని అడిగినప్పుడు నాకు ఆ టైంలో మా అక్క అంది, దేవుడు ఇస్తాడు, నువ్వు ఏం కంగారు పడకు, దేవుడి చిత్తం అది ఏ టైంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు, విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి అని ఒకటే చెప్పింది. వాళ్ళకి భయం, ఇద్దరికీ భయం ఎక్కి నా ఎంత ధైర్యం వాళ్ళిద్దరికీ లేదు. నేను ప్రార్థన చేసుకున్నాను. నాది ఓ పాజిటివ్ అండి. ఆ ఓ పాజిటివ్ అబ్బాయి అదే ముందుకొచ్చి బ్లడ్ ఇచ్చాడండి. దేవునికి వందనాలండి. ఇలాగే ఎన్నో అద్భుతాలండి, 1 కాదు 2 కాదు. నా జీవితంలో నిజంగా చాలా అద్భుతాలు చేశాడు.
కానీ ఆ చేసిన ఆ నెలలో కరోనా, డాక్టర్ గారికి కూడా కరోనా వచ్చింది. ఆ వచ్చిన తర్వాత డాక్టర్ గారు అందరికీ ఫోన్ చేసి ఏమన్నారంటే, ఈ ఆపరేషన్ జరిగిన వాళ్ళు అందరూ కూడా, అందులో నేను కూడా ఉన్నానండి, అందరూ కూడా చెక్ చేయించుకోండి అమ్మా, కరోనా నాకు వచ్చింది కదా, మీకు కూడా వస్తుందని. అందులో చాలామందికి వచ్చింది, కానీ నాకు రాలేదు. దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదండి. నేను ఒంటరిగా ఉన్నా కానీ, ఒంటరిగా ఉన్నానని ఏ రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు. దేవుడు ఎప్పుడూ నా పక్కనే ఉన్నాను. ఇప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నాను, కానీ ఒంటరిగా ఉన్నానని ఏనాడు అనుకోలేదు. ఎప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు. నేను అడగక ముందే దేవుడు నా అక్కర్లు తీర్చేవాడు. నాకు ఏమీ లేని సమయంలో దేవుడు ఈరోజు నాకు పెద్దాపురంలో ఒక స్థలం ఇచ్చాడండి. గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చింది. మా అత్తవారి ఇంటికాడ ఇల్లు కూడా వచ్చింది. ఏం చేసుకోమంటారు, ఇవన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? దేవుడు ఆశీర్వదించాడు. చివరికి నాకు అన్నీ ఏమీ లేవు అనుకున్నాను, కానీ దేవుడు అన్నీ నాకు ఇచ్చాడండి. మరి పాప విషయంలో గొప్ప అద్భుతంగా తనకి మ్యారేజ్ జరిగింది, పాప పుట్టింది. మరి అత్తవారు కూడా చాలా తల్లి తండ్రి అలా చూసుకునే అత్తమామల్ని ఇచ్చాడు. భర్త కూడా చాలా మంచివాడు. ఫ్యామిలీ అంతా కూడా దేవుళ్ళు ఎదుగుతున్న ఫ్యామిలీ అది. దేవుడు గొప్ప కృపను బట్టి మరి మీరందరూ కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నానండి. దేవుడు ఏంటంటే, నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి. మీరు దేవుళ్ళో ఎదిగితే నిజంగా ప్రార్థన, మన మనసు కన్నీరు ప్రార్థన చేస్తే సమీపంగా మనకి దేవుడు ఉంటాడండి. మనం ఏదో పెదవులతో ప్రార్థన చేసేస్తాం ఒక్కొక్కసారి, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. మనం రహస్యమందున్న మన దేవుడు మనం గదిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే కన్నీరు ప్రార్థన చేయాలి. నేను అదే చేస్తానండి. ఎవరికి తెలియదు నేను ప్రార్థన చేస్తున్నట్టు కూడా, మా ఇదిలో వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ నేను రాత్రులు పడుకోకుండా కూడా కన్నీరు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా ప్రతి అవసరత, ప్రతి బాధ, సమస్య మొత్తం తీసేసాడండి దేవుడు. ఈ రోజునే సమస్యలు ఉన్నా కానీ దేవుడు తీరుస్తాడనే నమ్మకంతో నేను బ్రతికానండి ఈ రోజు వరకు. మరి ఆ అమ్మాయి విషయంలో నా విషయంలో దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. నన్ను బ్రతికించిన దేవుడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది దేవుని కృప కాబట్టి నేను ఈరోజు సాక్ష్యంగా చెప్పగలుగుతున్నాను. ప్రతి చోట నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే దేవుడు నా పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. నన్ను బ్రతికించిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, మరి నా కుటుంబాని కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని, మీరు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించమని అడుగుతున్నాను. మృతులను సజీవులుగా చేయగల దేవుడు, మరణమును తప్పించుట యెహోవా వశము, శ్రమపడువానికి దేవుడు తోడై ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నీవు నివసించు దేశంలో నీ పానీయమును నీ ఆహారమును దీవించి నీ మధ్యనున్న రోగాన్ని తొలగించగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ మాట్లాడారు కదా ఉదయకాల సమయంలో, తన వేదన, తన బాధ, తన దుఃఖము, హల్లెలూయా, ఎంతో ధనమున్నప్పటికీ, ఎందరో ఉన్నప్పటికీ, చేర్చుకోలేని పరిస్థితులు కలిగినప్పటికీ కూడా ఒకే ఒక ఆలోచన తనలోకి వచ్చింది. జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు, నాకు స్వస్థత వస్తుందేమో అని విశ్వాసం. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి నీవు 2 కన్నీరు బొట్టులు నీవు విడిస్తే దేవుడు నీ మొరను వింటాడు. హల్లెలూయా. అందుకనే మనం గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? తలుపులు వేసుకొని రహస్యమందు చూచు తండ్రికి మనం విజ్ఞాపన చేసినప్పుడు, ఆ రహస్యమందు చూచుచున్న తండ్రి ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఎన్నో జీవితంలో అద్భుతమైన రీతిగా ప్రతిఫలాలు దయచేస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకే నేను ఆ దేవునికి, నన్ను సజీవునిగా ఉంచిన దేవునికి, నా మరణాన్ని తప్పించిన దేవునికి, నా అవసరతలు తీర్చిన దేవునికి, నా కన్నీటిని చూసిన దేవునికి, నా బిడ్డ భవిష్యత్తు బాగు చేసిన దేవునికి నేను కృతజ్ఞత కలిగి సాక్ష్యాన్ని చెప్పాలి. హల్లెలూయా. అందుకనే ఆ తల్లిగారు ఒక చక్కటి సాక్ష్యాన్ని, దేవుణ్ణి మహిమపరచాలని మన స్థలానికి వచ్చి అద్భుతమైన రీతిగా ఈ సాక్ష్యాన్ని పంచుకున్న తల్లిగారికి మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాము. మా యొక్క షాలోమ్ మినిస్ట్రీస్ తరపున మీరు అనేక చోట్ల దేవుడు బలంగా వాడుకోవాలని కోరుకుంటూ, అయితే దేవుడు ఇంకా మంచి ఆయుష్ ఇవ్వాలి, దీర్ఘాయుష్ను ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించినప్పుడు దేవుడు నీకేమిచ్చాడమ్మా?
దీర్ఘాయుష్యునిచ్చాడు. హల్లెలూయా. నీ తల్లిని చూసావు, నీ తండ్రిని చూసావు. హల్లెలూయా. వాళ్ళు పడుతున్న బాధను చూసావు. కాబట్టి నీకు దేవుడు ఏం చేశాడంటే, నా బిడ్డకు దీర్ఘాయుష్యును నేను ఇవ్వాలి అని దేవుడు దీర్ఘాయుష్యునిచ్చాడు. ఆ దీర్ఘాయుష్యు చేత దేవుని మహిమపరుస్తూ మన టీంలో కూడా చక్కగా షాలోమ్ గాస్పల్ హోలీ స్పిరిట్ టీంకి వెళ్తుండగా మరి అందరం కలిసి మరి మొన్నే మేము సింగవరం కొండకి అందరూ ఎక్కలే, కొంతమంది మరి మా పాస్టర్ గారు కావచ్చు, కొంతమంది ఎక్కలేకపోయారు. 4 కిలోమీటర్ల కొండ. హల్లెలూయా. అయితే అమ్మగారు కూడా స్పీడ్గా ఎక్కేశారు. హల్లెలూయా. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూడండి. దేవుని స్తోత్రం. కాబట్టి అనేక చోట్ల చక్కగా ఈ పరిచర్లో తల్లిగారిని వాడుకుంటున్నందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. చెప్పబడిన సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ